నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా చాలా విశిష్టత ఉంది కదా! అందులో ఏకాదశికి ఇంకా విశిష్టత ఉంటుంది. మరి ఈసారి వచ్చే ఏకాదశి ఏంటి? ఆ రోజుని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటారు? ఈసారి వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. మనకి ఈ శ్రావణ మాసంలో ఎందుకు వస్తుంది ఈ పుత్రదా ఏకాదశి? అసలు పుత్రదా ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, మీకు తిథుల్ని మనం ఎలా లెక్క కడతామంటే, చంద్రుడిని రవిని తీసుకొని వాడుకున్న డిస్టెన్స్ని బట్టి తిథులు లెక్క కడుతూ ఉంటారు. మీరు గమనించండి, ఏకాదశికి పర్టికులర్గా ఎప్పుడైనా సరే రవిచంద్రులు ఇద్దరు కూడా 3/11 యాక్సెస్లో కానీ 1/5 యాక్సెస్లో కానీ ఉంటారు. అంటే ఏమిటి? లగ్నం నుంచి రవి నుంచి 11వ స్థానంలో చంద్రుడు ఉంటాడు. ఓకే. అదేవిధంగా రవి నుంచి పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాడు. దీనివల్ల ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మనము ఏకాదశి చేస్తున్నాము అంటే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉంటూ విష్ణు ఆరాధన, ముఖ్యంగా శివాలయంలో కూర్చొని విష్ణువు యొక్క సహస్రనామాలు చదవాలి అని చెప్తుంది శాస్త్రం. ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. ఉపవాసం నేను ఉండలేను, నా శరీరం సహకరించదు అనుకునేటువంటి వారు 100% పళ్ళు తీసుకోవచ్చు. వండినటువంటి పదార్థం కాకుండా ఫలము తీసుకోవచ్చు అని చెప్తుంది, లేదా జ్యూస్ తీసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. శరీరం సహకరించకపోయినా నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఎక్కడా చెప్పట్లేదు. అలా చేస్తూ మీరు చక్కగా నారాయణ మంత్రం చేసుకోవచ్చు. అయితే శరీరం సహకరిస్తే మాత్రం మీరు కనుక ఏకాదశి చేస్తే అనేకమైనటువంటి రుగ్మతలు తగ్గిస్తుంది ఏకాదశి. గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ పాపాన్ని హరింపజేస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే పంచమ స్థానం యాక్టివేషన్ అయ్యేటువంటి రోజు ఏకాదశి అంటే. అయితే మరి దీనికి పుత్రదా ఏకాదశి ఎందుకన్నారు? సంతానము లేనటువంటి వారు చేస్తే మరింత అద్భుతమైన ఫలితం. సంతానం కోసం చేస్తే కనుక పుత్రదా ఏకాదశికి, సంతానం కోసం పాపం చాలామంది చూడండి, చాలా కేసెస్ చూస్తుంటాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెక్ చేయించుకుంటే ఏమీ లేదండి, ఇద్దరికి బాగానే ఉంది అంటుంటారు. కానీ వాళ్ళకి చూస్తే 3 ఏళ్ళు అవుతుంది, 4 అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, సంతానం కలగదు. వాళ్ళకి అర్థం కాదు. అంటే సైన్స్కి కూడా అందనటువంటి చాలా ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ జాతచక్రం చూస్తే పంచమ స్థానం పాడవుతుంది, లేదా సన్ పాడవుతాడు, జూపిటర్ పాడవుతాడు. అంటే ఎవరికైనా సంతానం కలగాలి అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా గుర్తుపెట్టుకోండి, 5వ స్థానము అంటారు. 5వ స్థానము, 12వ స్థానం. 5వ స్థానం అంటే సంతాన స్థానము, 12వ స్థానం అంటే సంతానం నిలబడేటువంటి స్థానంగా చెప్తారు. అంటే సంతానం యొక్క ఆయుర్దాయ స్థానము. అదేవిధంగా 12వ స్థానాన్ని శయాసౌఖ్య స్థానము అంటారు. అంటే ఒక సంతానం కలగాలంటే భార్యాభర్త కలవాలి కదా, ఆ శయాసౌఖ్య స్థానంగా చెప్తారు. కాబట్టి 12వ స్థానం బాగుండాలి, 5వ స్థానం బాగుండాలి అనేటువంటి స్పష్టంగా చెప్పబడింది శాస్త్రంలో. ఇక రెండవది ఏమిటి? గురువు రవి కారకులుగా చెప్తారు శాస్త్రంలో. అంటే గురుగ్రహం బాగుండాలి, రవిగ్రహం బాగుండాలి సంతానం కలగాలంటే. గురు రవులు ఎవరికైనా కలిశారు, సంతానానికి లోటు ఉండదు. 99% ఆఫ్ కేసెస్లో లోటు ఉండదు. ఎప్పుడు లోటు ఉంటుందంటే గురు రాసులు పాడై రవి రాసులు పాడైతే వాళ్ళకి సంతానానికి వ్యతిరేకించేటువంటి మహాదశలు వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ గురువు మరియు రవి రాశిలోని రవిచంద్రులు ఉంటున్నారు. రవి రాశిలో రవి అంటే సింహరాశిలో తన స్వక్షేత్రంలో రవి ఉంటున్నాడు. గురురాశి అయినటువంటి ధనస్సులో చంద్రుడు ఉంటున్నాడు ఈ పుత్రదా ఏకాదశి. అంటే ఏమిటి? ఆత్మకారకుడు రవి, ఆత్మకారకుడైన రవి తన పంచమ స్థానంలో మనస్కారకుడైన చంద్రుడు వెళ్ళి, పంచమం అంటే పుత్రస్థానంలో వెళ్ళి ఎప్పుడైతే చంద్రుడు ఉంటున్నాడో, ఈరోజు గనక ఎవరైనా విష్ణువుని శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుతూ దత్తుని యొక్క ఆరాధన, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. నేను చాలామందికి సంతానం లేదు, సైన్స్ కూడా అందనటువంటి విషయాలు చాలా ఉంటాయి. మనం తర్వాత అందుతుందేమో, తర్వాత ఇంకా వాళ్ళు ఎందుకంటే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి సైన్స్ అర్థం కావట్లేదండి అనుకునేటువంటి సిచ్యువేషన్స్ చాలామంది వాళ్ళకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామం చేసుకోండి, సంతానం మీకు భగవంతుడి అనుగ్రహంతో ఎక్కడ లోపం ఉందో కూడా కనబడుతుంది, మీకు కలుగుతుంది అనేటువంటి కొన్ని వందల వేల మందికి ఇవ్వడం జరిగింది ఈ మంత్రం. ఖచ్చితంగా ఆ దత్తుని యొక్క అనుగ్రహంతో వారికి సంతానం కూడా కలిగింది. కాబట్టి ఎవరైనా సంతానం కోసమే ప్రత్యేకంగా చేసేటువంటి వారు ఈ ఏకాదశి రోజు దత్తుడి నామాన్ని నిత్యము స్మరిస్తే కూడా లోపల ఏదైనా ఇబ్బంది ఉంది వాళ్ళకి, సంతానం కలగడానికి కొన్నిసార్లు బబుల్స్ ఏర్పడ్డాయి చెప్తూ ఉంటారు, ట్యూబ్లో ప్రాబ్లం ఉంది, అది అలాంటివి ఉంటే కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడిని ఆరాధించినప్పుడు మనకి ఆ పర్టికులర్ పేషెంట్కి లేకపోతే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉన్నటువంటి ఆ వ్యక్తికి
ఏ డాక్టర్ కనెక్ట్ అయితే వాళ్ళకి క్లియర్ అవుతుందో కూడా వాళ్ళకి అనుకోకుండా ఈశ్వరుడు అలా చూపిస్తాడమ్మా. అవును. ఎందుకంటే ఆ డాక్టర్ రూపంలో ఉన్నటువంటిది కూడా ఈశ్వరుడే. అంతే కదా, అంటే వైద్యో నారాయణం హరి అంటుంది అమ్మ. సరైన టైంకి సరైన పర్సన్ దొరకడం కూడా కష్టం. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే వైద్యో నారాయణం హరి, వైద్యుడే నారాయణుడు అని చెప్తుంది. ఎందుకంటే భగవత్ స్వరూపం డాక్టర్ అనేటువంటిది. ఆ డాక్టర్కి ఆ స్ఫురణ వచ్చేలాగా, మనకి సరైన డాక్టర్ కనబడేలాగా, సరైన డాక్టర్ వచ్చేలాగా మనకి చేస్తాం. అవును, సరైన టైంకి సరైన వ్యక్తి దొరకడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇలాంటి పూజల వల్ల నిజంగా ఫలితం ఉంటుంది, అది 100% నమ్మాలి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ నామం చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల సంతానహీనత పోవడం, అది కూడా ఈ ఏకాదశి. ఏకాదశి పూర్వజన్మ కర్మ తొలగడము, గురువు అనుగ్రహం కలగడము. ఎందుకంటే దత్తుని యొక్క అనుగ్రహం కలిగితే కూడా చాలా మటుకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది. కేవలం పిల్లలు పుట్టడానికి మాత్రమే అంటారా గురువు గారు? ఇంకేమైనా చాలా మందికి అనేక రకాల కోరికలు కూడా ఉంటూ ఉంటాయి. మరి వాటి కోసం ఏ విధంగా జరుపుకోవాలి? వాటి కోసం అంటే ఒకటమ్మా, ఆరోగ్యం బాగుండడానికి చేయొచ్చు. ఎందుకంటే పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఒకటి. రెండవది ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, ఇమ్యూనిటీ పెరగడానికి చేయొచ్చు. మూడవది ఏమిటి అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు కొంతమంది. ఏదైనా వాళ్ళు రైటర్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ క్రియేటివ్, సినిమా ఫీల్డ్ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా చక్కగా రాణించడానికి. ఇవన్నీ ఎందుకు అంటే పంచమ స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రంలో క్రియేటివ్ ఫీల్డ్ గాను, లేకపోతే ఎనీథింగ్ ఆర్ట్స్ రిలేటెడ్, ఒక సింగింగ్ అనో డ్యాన్స్ అనో ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు బాగా రాణించాలి అనుకోండి, చేసుకోవచ్చు. లేదా ఆధ్యాత్మికంగా కొన్ని సాధనలు చేయాలనుకుంటుంటారు. ఏకాదశికి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మంత్రం తీసుకొని చేసినట్లయితే నార్మల్ రోజుల కంటే ఈ ఏకాదశి రోజు చేసేటువంటి మంత్ర సాధన ఏదైతుందో మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మ మరియు మనస్కారకులు వాటి పొజిషన్స్ అలా ఉంటాయి. అవి ఉన్న నక్షత్రాలు కావచ్చు. ఇంకోటి ఏంటి, ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు, ధనుసు రాశి అంటే ఆధ్యాత్మికానికి, గురుత్వ సంబంధించిన వాటికి సంబంధించినటువంటి రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే ఏమవుతుంది అంటే చాలా విషయాలు చూడండి, నేనేంటోనండి నేను ఎన్నో చేస్తున్నాను కానీ కలిసి రావట్లేదు అంటుంటారు. చూసాను, ఏమీ కలిసి రావట్లేదు, దైవానుగ్రహం లేదేమో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గురుబలం పెరిగిందో మీరు చేసే ప్రతిదీ ఫ్రూట్ఫుల్ అవుతుంది. గురువుకున్న ప్రాధాన్యత ఏమిటంటే మీ జన్మజాతకంలో ఏదైనా భావం పాడైంది, చెడింది అనుకోండి, అప్పుడు ఆ గురువు గనక ఏ భావం మీద తన దృష్టి కలిగి ఉంటుందో అది ఎలాగా శుభగ్రహ సంబంధంగా అంటే గురువు శుభుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. బ్యాడ్ పోర్ట్ఫోలియో కాకుండా పాజిటివ్ పోర్ట్ఫోలియోతో ఎప్పుడైతే దృష్టి పడిందో ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. ఓకే, సో మొత్తానికైతే ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక ఉన్న వాళ్ళకైనా ఈ పుత్రద ఏకాదశి మంచిది. ముఖ్యంగా పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఇంకా మరింత మంచిది అంటారు. చాలా చాలా బాగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత. సో ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు కలగాలి, పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుందంట. సో డెఫినెట్గా మరి ఈ ఏకాదశిని గురువుగారు చెప్పినట్టుగా జరుపుకోండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.